హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ వ్లాగ్స్. ఒక్కొక్కసారి బెల్లం మనకు ఎంత రాయితో కొట్టినా కానీ ఎంత ప్రయత్నం చేసినా కానీ మనకు కరగదు కదండి. మనకు ఉప్పు బెల్లం కానీ ఇట్లాంటి ముద్ద బెల్లం లాంటిది అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇలాంటి బెల్లం, ఇది బంక బెల్లం లాంటిది అయితే అస్సలు కట్ కాదు. అట్లనే ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా మనకు అంత తొందరగా కట్ చేసుకోరాదు అనమాట. అందుకనే ఈరోజు బెల్లాన్ని ఎంత ఇట్లా ఈజీగా ఇట్లా కట్ చేసుకోవచ్చో చూద్దాం. మనం ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక ప్లేట్ పెట్టేసి ఆ ప్లేట్ పైనుంచి కూడా ఇంకొక ప్లేట్ పెట్టేసేయాలి. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్నటువంటి బెల్లాన్ని కూడా పెట్టాలి. ఇది 1 కేజీ బెల్లం అండి. ఇప్పుడు ఈ బెల్లం పెట్టేసిన తర్వాత మనకు కుక్కర్కి ఉన్నటువంటి ఈ రబ్బర్ని ఇట్లా ఉంచాలి, కానీ పైన మాత్రం మనకు విజిల్ పెట్టద్దు. విజిల్ పెట్టకుండా గ్యాస్ ఆన్, ఈ కుక్కర్ మూత పెట్టేసి గ్యాస్ ఆన్ చేసి ఒక 2 మినిట్స్ హైలో పెట్టాలి, హై ఫ్లేమ్లో పెట్టాలి మంట. 2 మినిట్స్ తర్వాత మనకు కుక్కర్కి వేడి తగిలిన తర్వాత మళ్ళీ ఒక 4-5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. పెట్టి గ్యాస్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాత మనం బెల్లాన్ని బయట తీసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత వెంటనే మూత తీయకుండా కొంచెం సేపు తర్వాత మూత తీయాలి. మనకు విజిల్ ఎట్లా లేదు, కానీ మనకు ఆ వేడి అనేది ఉంటుంది కదా కుక్కర్లో, అందుకనే వెంటనే మూత తీసేయకుండా ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత మనకు కుక్కర్ మూత తీసేసుకోవాలి. ఇట్లా కుక్కర్ మూత తీసేసుకొని బెల్లం కూడా కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇట్లా ప్లేట్లో తీసుకొని చాక్తోని మనం ఇట్లా కట్ చేసినట్టయితే ఈజీగా వచ్చేస్తుంది బెల్లం. నార్మల్గా అయితే కూడా మనం కొంచెం ఉప్పు బెల్లం లాంటిది అయితే కట్ చేసుకోవచ్చు, కానీ మనం ఇట్లా కుక్కర్లో పెట్టి వేడి అయిన తర్వాత తీసి కట్ చేస్తే కొంచెం ఈజీగా కట్ చేస్తుంది. ఒక్కొక్కసారి మనకి ఇట్లాంటి బెల్లం, బంక బెల్లం లాంటిది అయితే మాత్రం అస్సలు మనం కట్ చేసినా కానీ కట్ కాకుండా మనం రాయితో కొట్టినాం అనుకోండి ఇంకెంత ఎక్కువ గట్టిగా అయిపోతూ ఉంటుంది. అందుకని ఇట్లా కుక్కర్లో వేసినాం అనుకోండి మనకు ఈజీగా కట్ చేసుకోవస్తుంది. మనకి ఏదైనా పూజలకు కానీ, ఏదైనా ప్రసాదాలకు కానీ, ఏదైనా స్వీట్ చేయాలనుకున్నా కానీ అప్పటికప్పుడు వెంటనే ఇట్లా కట్ చేయాలనుకుంటే మనకు అంత తొందరగా కట్ అయిపోదు కదా. అందుకని ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ కట్ చేసిన బెల్లాన్ని ఒక బాక్స్లో వేసుకున్నాం అనుకోండి, అప్పటికప్పుడు తొందరగా మనం వాడుకోవచ్చు. ఈ కట్ చేసి ఈ ప్రాసెస్ అంతా మనం ముందే చేసుకొని మన బాక్స్లలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం పూజలకు కానీ ప్రసాదాలకు కానీ ఎప్పుడైనా కానీ తొందరగా యూజ్ చేసుకోవచ్చు. కట్ చేసి ఈ ప్రాసెస్ అంతా ఎక్కువ టైం పట్టకుండా ఈజీగా కట్ అయిపోతుంది బెల్లం. చూసిరా, ఇట్లా చాక్తో కానీ ఇట్లా మనం ఆలు ఉంటుంది కదా, దీంతోనైనా కానీ ఈజీగా బెల్లాన్ని మొత్తం ఇట్లా తురిమేసుకోవచ్చు. ఇట్లనే మొత్తం బెల్లాన్ని రెడీ చేసుకోవాలి. ఇట్లా వేసుకున్నాం అనుకోండి మనకి బెల్లం మంచిగా తొందరగా కరిగిపోతుంది. అప్పటికప్పుడు తొందరగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ బెల్లాన్ని ఇప్పుడు ఒక బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.